బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేరుకు రాజు చేసేవి పాపాలు, వైద్య వృత్తికే కళంకం, యథేచ్ఛగా భ్రూణ హత్యలు, తాడేపల్లిగూడెం కేంద్రంగా దారుణాలు. ఈ కథనం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యథేచ్ఛగా భ్రూణ హత్యలు. ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ మహిళకు ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా అబార్షన్ చేసిన సదరు వైద్యుడు అబార్షణకు ముందు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆ యువతికి అబార్షన్ చేసినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో సదరు వైద్యుడు అబార్షన్ల భాగవతం బట్టబయలైనట్టుగా తెలుస్తోంది. గతంలో సదరు వైద్యుడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినప్పుడు పలు ఆపరేషన్లు చేయగా ఆపరేషన్లు వికటించి పలువురు మహిళలు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం. వారంతా తిరగబడడంతో బాధితులు కాళ్లు పట్టుకుని వారితో రాజీ కుదుర్చుకుని బయటపడ్డ సదరు వైద్యుడు అప్పటి నుంచి ప్రైవేటు వైద్యుడిగా అవతారం ఎత్తి ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్న వైద్యుడు, కుట్లు సరిగా వేయడం కూడా రాని ఆ వైద్యుడి ఖాతాలో చాలామంది యువతులు విగత జీవులయ్యారని ప్రచారం. ఈ వైద్యుడి భాగవతంపై సమగ్ర సమాచారం సేకరిస్తున్న రచ్చా మీడియా పూర్తి వివరాలు, ఆధారాలు సహా మీ ముందుకు త్వరలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేరుకు రాజు చేసేవి పాపాలు, వైద్య వృత్తికే కళంకం, యథేచ్ఛగా భ్రూణ హత్యలు, తాడేపల్లిగూడెం కేంద్రంగా దారుణాలు. ఈ కథనం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో యథేచ్ఛగా భ్రూణ హత్యలు. ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ మహిళకు ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా అబార్షన్ చేసిన సదరు వైద్యుడు అబార్షణకు ముందు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆ యువతికి అబార్షన్ చేసినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో సదరు వైద్యుడు అబార్షన్ల భాగవతం బట్టబయలైనట్టుగా తెలుస్తోంది. గతంలో సదరు వైద్యుడు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసినప్పుడు పలు ఆపరేషన్లు చేయగా ఆపరేషన్లు వికటించి పలువురు మహిళలు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం. వారంతా తిరగబడడంతో బాధితులు కాళ్లు పట్టుకుని వారితో రాజీ కుదుర్చుకుని బయటపడ్డ సదరు వైద్యుడు అప్పటి నుంచి ప్రైవేటు వైద్యుడిగా అవతారం ఎత్తి ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసి యథేచ్ఛగా అబార్షన్లు చేస్తున్న వైద్యుడు, కుట్లు సరిగా వేయడం కూడా రాని ఆ వైద్యుడి ఖాతాలో చాలామంది యువతులు విగత జీవులయ్యారని ప్రచారం. ఈ వైద్యుడి భాగవతంపై సమగ్ర సమాచారం సేకరిస్తున్న రచ్చా మీడియా పూర్తి వివరాలు, ఆధారాలు సహా మీ ముందుకు త్వరలో.